గైస్ మీరెప్పుడైనా కొమ్మలకి పూలు పూయటం చూసారా? నేను చూసాను. అది గూడా ఎక్కడంటే బెంగుళూరులో లాల్‌బాగ్ బొటానికల్ గార్డెన్‌లో. చాలా బావుంటది గార్డెను. చాలా పెద్దది గూడా. అన్ని రకాల చెట్లుంటాయి. బోన్సాయి ట్రీస్ ఉంటాయి. చాలా బావుంటది. ఎవరైనా బెంగుళూరులో ఉంటే గనక విజిట్ చేయండి. అండ్ బెంగుళూరులో వచ్చేవాళ్ళుంటే గనక కంపల్సరీ దీనికెళ్ళండి. ఎందుకంటే మనం ఎప్పుడు చూడని రకరకాల చెట్లు ఇక్కడ ఉంటాయి. చాలా సార్లు వచ్చా గానీ ఎప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు. అండ్ మన ఛానెల్‌లో మెయిన్‌గా ఇలాంటి యూనిక్ ట్రీస్ ఉంటాయన్నమాట. సో ఇదెందుకు మిస్ చేయడం అని చెప్పి ఇది వీడియో పోస్ట్ చేస్తున్నాను. అండ్ మీరు మన ఛానల్ ఇంతకుముందు విజిట్ చేయకపోతే కనుక కొత్తగా వస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ స్పైస్ గార్డెన్స్ కానీ డిఫరెంట్ మసాలా ట్రీస్ ఎలా ఉంటాయి అనేది కంప్లీట్ వీడియోస్ ఉన్నాయి. సో ప్లీజ్ వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి. ఈ చెట్టుకి ఓన్లీ కొమ్మలకే ఫ్లవర్స్ వస్తున్నాయి. కొమ్మలకే ఫ్లవర్స్ అనమాట. చూస్తే మీకు అర్థమైద్ది. ఓన్లీ కొమ్మలకే పోస్తున్నాయి ఫ్లవర్స్. చూడండి కొమ్మలకి, అన్నీ కొమ్మలకే. నేను పేరు చూస్తే రెడ్ సారక అని ఉంది. తర్వాత అట్లానే ఇక్కడ ఎల్లో కూడా ఉంది. ఎల్లో సారక అనుకుంటా ఇది. ఎల్లో సారకనే కదా. ఇది చూస్తే మీరు చాలా బాగుంది. ఇది ఓన్లీ వీటికి ఫ్లవర్స్ వస్తున్నాయి. చెట్టు చూసారంటే ఫ్లవర్స్ ఇది ఉంది. ఫ్లవర్సే. ఏం కాదు, ఇట్లా ఉన్నాయి అన్నమాట. చాలా బాగున్నాయి. ఓ ఇది సారక కాదు, ఇది ఇండో చైనాకి చెందిన కాదా? అదే ఇండో చైనా టు ఏషియా, జావా, న్యూ గినియా, పపా న్యూ గినియా లాగా యూరోపియన్, ఎల్లో సారక, సౌత్ ఈస్ట్ ఏషియా జావా. చాలా బాగుంది. అయితే చూడటానికి అయితే చాలా బాగుంది. గైస్, సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేసు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే కనుక రిగ్రెట్ ఫీల్ అవ్వరు. ఎందుకంటే అంత యూనిక్ కంటెంట్ ఉంటుంది. ఎక్కడా లేని కంటెంట్ మన ఛానల్లో ఉంటుంది అనమాట. అండ్ మీరు ఇప్పుడు చూసేది చీమచందగా చెట్టు అంటారు. సో ఇది ఎన్ని ఇయర్స్ ఇంత హైట్ ఉందనేది నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా పోస్ట్ చేస్తాను. సో మళ్ళీ కలుద్దాం గైస్. థ్యాంక్ యూ.